ముందుగా పవన్ కళ్యాణ్ గారి ఇష్యూని టేకప్ చేద్దాం. తర్వాత చంద్రబాబు గారు అత్యంత ధనికుడు అన్న విషయంలో కూడా వెళదాం. ఇక అలాగే సుజనా చౌదరి గారికి 90 కోట్ల రుణం ఇచ్చేశారంట, 24 కోట్ల ఆస్తి పెట్టుకుని. దాని మీద అలాగే ఫిబ్రవరి నుంచి భూములు రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెంచేస్తున్నారండి. ఇప్పటికి చేసినవి కాకుండా కరెంట్ ఛార్జీలు ఇవన్నీ కాకుండా కొత్తగా అదొక బాధుడు మొదలుపెట్టినట్టున్నారు. రైట్, ముందుగా శేఖర్ రెడ్డి గారు చెప్పండి, ఏమిటి పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారిని ఎందుకు పొగుడుతున్నారు? ఏమిటి అంత అవసరం వచ్చింది? అంత ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం వచ్చింది? ఆయన ఎవరినైనా పొగడగలడు, ఎవరినైనా తెగడగలడు. చంద్రబాబు గారి లైన్లోనే ఆయన వెళుతున్నాడా? నిజంగానే నాగబాబు గారికి మంత్రి పదవి ఇప్పించుకొని ఉండి కానీ కందుల దుర్గేష్ గారు ఏ కులమో తెలియదని చెప్తున్నట్టుగా ఆయన చెప్పినట్టుగా నేను ఎక్కడ చూశాను. నిజం అది నిజమేంటి? ఆశ్చర్యకరమైన విషయమే కదా. ఏమిటి పవన్ కళ్యాణ్ తీరుతెన్నులు ఏంటి? మరి రాష్ట్రంలో ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు ఇటువంటి అన్నింటినీ పక్కన గాలికి వదిలేసి వీళ్ళు చేస్తున్న రాజకీయాలు ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారిలో ఎంత మేరకు చిత్తశుద్ధి ఉంది? ఒక బీజేపీ మిత్రపక్షంగా ఉన్నటువంటి నాయకుడు కాంగ్రెస్ని సడన్గా పంచెలోడ కూడా తీసుకొడతానని చెప్పినటువంటి ఆ రోజుల్లో చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కాంగ్రెస్ నాయకుడు గొప్పవాడని చెప్తూ ఆయన్ని సమర్థిస్తున్న తీరు, మరి దాన్ని బండి సంజయ్ గారు కౌంటర్ ఇచ్చారు, ఏ విషయంలో గొప్పవాడుగా కనిపించారని చెప్పి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? సార్ నమస్తే అండి కేసీఆర్ గారు, మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి, సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్. అండ్ రేపటితో న్యూ ఇయర్ కూడా వస్తుంది కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్ అండి. సార్ పవన్ కళ్యాణ్ గారి విషయంలో చాలా సార్లు మీ డిబేట్ లో కూడా నేను చెప్పాను సార్, పవన్ కళ్యాణ్ గారు రోజు రోజుకి చంద్రబాబు నాయుడు గారిని మించిన ఊసరవెల్లి అవుతున్నారు అని చెప్పి మీరు అన్నారు సార్. అబ్బాయి కాదులే, చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ మించిపోతారన్నారు. మీరే గమనిస్తున్నారు సార్, చంద్రబాబు నాయుడు ఇంటూ అది చంద్రబాబు నాయుడుకి స్క్వేర్ అవుతున్నారు సార్. ఆయన స్క్వేర్ అవుతున్నాడా? చంద్రబాబు డిపాజిట్ సార్ గమనించాలి సార్. కందుల దుర్గేష్ తన పార్టీ సహచరుడు, తన మంత్రివర్గ సహచరుడు, ఆయన కులం మాత్రం ఆయనకు తెలుసు సార్. కానీ దిల్ రాజు కులం మాత్రం ఆయనకు బాగా తెలుస్తుంది సార్. భలే పాయింట్ చెప్పారు. పక్కన రెడ్డి ఉన్నాడు సార్, కానీ దిల్ రాజు కులం ఆయనకు తెలుస్తుంది సార్. ఆయన కులాన్ని రెచ్చగొట్టడానికి ఎక్కడికి వెళ్ళాడు సార్. కానీ దళితులు, నా రెల్లి కులస్తులు, నా మాల కులస్తులు, నా మాది కులస్తులు, నా సోదరులు అని చెప్పి మాట్లాడతారు. కానీ కులాల ప్రస్తావన అసలు వాళ్ళ పార్టీలో ఉండదు సార్. సార్ ఏదైతే 3 మంత్రి పదవులు వస్తే సార్, 3 మంత్రి పదవులు అగ్రవర్ణాలకే ఇస్తాం సార్, కానీ కులాలను కలుపుకొని పోతాం సార్ మేమందరం. ఒక్కడు కూడా బీసీ సోదరులకు ఇవ్వరం, ఒక్కడు కూడా మా మత్స్యకారుల సోదరులకు ఇవ్వం. అంటే అట్లా కాదుగా, ఆయన ఒక మాట చెప్పాడు, వాళ్ళకు ఆ స్థాయిలో పనిచేస్తే ఇచ్చుండేవాడిని, నాయన మనోహర్ లాగానో లేకపోతే ఇంకోటి లాగానో పనిచేస్తుంటే నేను వాళ్ళకి ఈయనకే ఇచ్చుండేవాడిని అని కొత్త విచిత్రమైన ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చాడే సార్. ఒకటి ఆయన చాలా సార్లు మాట్లాడారు సార్, వారసత్వ రాజకీయాలని ఢీ కొడతాం, మీ ఫ్యూడలిస్ట్ కోటలు బద్దలు కొడతాం. ఆయన మాట్లాడిన మాట సార్ ఊగిపోతూ. మరి ఇది వారసత్వ రాజకీయం కాదా? ఏం సార్ వారసత్వ రాజకీయాలు ఏదైతే ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసి గెలిచిన వాళ్ళనే నువ్వు వారసత్వ రాజకీయాలు అని చెప్పి మాట్లాడితే, నువ్వు ఎమ్మెల్సీ అని దొడ్డిదారిని తీసుకొచ్చి మీ అన్నని తీసుకొచ్చి మంత్రి పదవి ఇస్తుంటే దీన్ని వారసత్వ రాజకీయాలని మాట్లాడకూడదా? వారసత్వ రాజకీయాలని మాట్లాడకూడదా? చూడండి సార్, ఆయన ఎన్ని స్టేట్మెంట్స్, కంప్లీట్లీ లెఫ్టిస్ట్ గా ఉన్నాడు, కంప్లీట్లీ రైట్ కు వచ్చేసాడు. చెగువీరా టు మోడీ సార్, చెగువీరా టు సనాతని సార్, సనాతని ఉపముగా మారిపోయాడు సార్ ఆయన. అవును, చెగువీరా టు చంద్రబాబు, చెగువీరా టు లోకేష్. సనాతని ఉపముగా మారిపోయాడు సార్. చెగువీరా దగ్గర నుంచి సనాతని ఉప ముఖ్యమంత్రిగా మారిపోయాడు ఆయన. ఇంతకు మించి ఊసరవెల్లి రాజకీయాలు చేసే వాళ్ళు ఎవరున్నారు సార్? సార్ ఒకటి గమనించాలి సార్, ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు గమనిస్తున్నారు సార్. రాష్ట్ర ప్రజలు కాదు, తెలుగు రాష్ట్రాల్లో అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలు, సినీ ప్రేమికులు అందరూ కూడా ఈ రోజు గమనిస్తా ఉన్నారు సార్. వీళ్ళు చేసే డ్రామాలు, ఊసరవెల్లి రాజకీయాలు ఎలా ఉన్నాయనడానికి, రాజకీయాల కోసం వీళ్ళు ఎంత స్థాయికి అధమ స్థాయికి దిగజారిపోయారు అనడానికి ఉదాహరణ నిన్నటి అంశం సార్. సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఎవరిని అవమానించలేదే. ఇంటికి పిలిచి భోజనం పెట్టి శాలువా కప్పి బొకే ఇచ్చి, సార్ ఇక్కడికి రండి అయ్యా, ఆంధ్రప్రదేశ్ లో మంచి వనరులు ఉన్నాయి, విశాఖ అందాలు ఉన్నాయి, మన్యం అందాలు ఉన్నాయి, అదే విధంగా ఏదైతే తలకోన అందాలు ఉన్నాయి, గోదావరి జిల్లాల్లో పచ్చటి పొలాలు ఉన్నాయి, గోదావరి అందాలు ఉన్నాయి, మార్కెట్ కూడా అక్కడికంటే ఇక్కడికి పెద్దది, మీకు భూములు ఇస్తా, స్టూడియోలు కట్టుకుంటా అంటే భూములు ఇస్తా,
ఇన్సెంటివ్లు ఇస్తా, రైట్. మీరు ఇక్కడ ఉంటే వైజాగ్ ని మీ కాంట్రిబ్యూషన్ తో మరో ఫిల్మ్ నగర్ లో మరో జూబ్లీస్ లో వైజాగ్ ని కూడా మార్చేద్దాం రండి అని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చోబెట్టి రిక్వెస్ట్ చేస్తే, సార్ మేము మీకు నమస్కారం చేస్తాం సార్, మీరు నాకు అంటే నమస్కారం ఇప్పుడు ఇష్యూ చేస్తారు. అది కాదు, అదంతా పాత ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే అదే సార్. రేవంత్ రెడ్డి దాన్ని- గారిని ఎందుకు పొగుడుతున్నాడు, అల్లు అర్జున్ గారిని ఎందుకు తప్పు పడుతున్నాడు, డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను, అసలు ఆ ఇష్యూలో సార్ నేను అక్కడికే అసలు విషయానికి సార్, రండి. నేను మరి అక్కడికే వస్తాను. ఇదంతా అయితే నేను కష్టం అక్కడికే అవుతుంది, టైం సరిపోదు. సార్ నేను అక్కడికే వస్తాను. సార్ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆ రోజు మాట్లాడింది ఏంటి, సినిమా ఇండస్ట్రీ ఒక ప్రైవేట్ ఇండస్ట్రీ, అవును. మేం పెట్టుబడులు పెట్టి మేము సంపాదించుకుంటే నీ అజమాయిషి ఏందా, ప్రభుత్వ అజమాయిషి ఏందా అని చెప్పి మాట్లాడారు. మరి ఈ రోజు రేవంత్ రెడ్డిని అడగొచ్చు కదా, కానీ అడగడు. ఎందుకు అడగడంటే సార్ వీళ్ళ ఆస్తులు, వీళ్ళ బొక్కలు, వీళ్ళ లెక్కలు మొత్తం ఎక్కడున్నాయో తెలుసా సార్, తెలంగాణలో ఉన్నాయి. ఈయన ఇక్కడ మాట్లాడితే ఆయన అక్కడ స్విచ్ నొక్కుతాడు, స్విచ్ నొక్కితే మొత్తం లెక్కలు బొక్కలు బయటకు వస్తాయని చెప్పి గజ 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 వణికిపోతూ అక్కడ కూర్చున్నారు. ఇంకొక అంశం ఏంటంటే సార్, ఇక్కడ గురువు గారు ఉన్నారు, అక్కడ శిష్యులు ఉన్నటువంటి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు సార్. ఇక్కడ ఈయన ఇద్దరికి గురువే. చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తి అక్కడ ముఖ్యమంత్రి గారికి, ఇక్కడ ఉప ముఖ్యమంత్రి గారికి ఇద్దరికి గురువే. వామ్మో మా గురువు గారి శిష్యుని నేనేమన్నా అంటే మా గురువు గారికి ఎక్కడ కోపం వస్తుందో అని చెప్పేసి గురువు గారి శిష్యుని ఇంకో శిష్యుడు పొగుడుతున్నట్టున్నాడు సార్. ఓకే. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే బీజేపీ మిత్రపక్షమైండి ఓ కాంగ్రెస్ ముఖ్యమంత్రిని పొగట్టం, ఒకప్పుడు కాంగ్రెస్ వాళ్ళ పంచెలు కొడతానన్న మనిషికి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళలో అంత గొప్ప వ్యక్తి ఎట్లా కనిపించాడు అనేది నాకు ఆసక్తికరమైన అంశం సార్. అతను కాదేది పొగడతకు అనర్హం అన్నట్టుగా ఆ ప్లేస్ లో కాంగ్రెస్ వాళ్ళు కాదు సార్, ఆ ప్లేస్ లో కంప్లీట్ గా లెఫ్ట్ లో ఉన్నటువంటి సిపిఎం వాళ్ళన్నా పొగడేవాడు సార్. ఓకే. అవసరం కోసం తన అవసరం గడుపుకోవడం కోసం ఎవరి సంకెక్కడానికైనా ఎవరిని చుట్టుపట్టుకోవడానికైనా రెండిటికి సిద్ధమైనటువంటి వ్యక్తి చంద్రబాబు అయితే, చంద్రబాబు నాయుడు గారిని మించిపోతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు సార్. అవసరాల కోసం రాజకీయ పొత్తులు, అవసరాల కోసం రాజకీయ తిట్లు రెండు చేయగలిగినటువంటి సిద్ధాస్తుడు సార్ ఆయన. రైట్. ఒక స్టాండ్, ప్రజల కోసం రాజకీయం చేద్దాం, ప్రజా అవసరాల కోసం రాజకీయం చేద్దాం, రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయం చేద్దామని ఏ కోశాన లేనటువంటి సనాతని ఉపము గారి ఈ దరిద్రం కొట్టు రాజకీయాలకి శ్రద్ధాంజలి చెప్పి చేంజ్ అవుతాం సార్. రైట్. వెంకటేష్ గారు చెప్పండి, మీకేం అర్థమైంది పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ నేతను పోగొట్టడంలో కానీ రేవంత్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడానికి, బహుశా వచ్చే సినిమాల్లో వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసుకోవడానికి ఇదంతా ప్రాతిపదిక ఏమిటి? మీకేమనిపించింది? అట్లాగే నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వటాన్ని సమర్థించుకున్న తీరు కానీ, అసలు కందుల దుర్గేష్ కులం ఏంటో తెలియదని చెప్పిందని మీరైతే నమ్ముతారా? అసలు ఏమిటి పవన్ కళ్యాణ్ ఇన్ని రకాలుగా నటించగలరా? సినిమాని రాజకీయాల కోసం, రాజకీయాన్ని సినిమా వ్యాపారం కోసం సక్సెస్ఫుల్గా వాడుకుంటున్న వ్యక్తిగా పవన్ కళ్యాణ్ని చూడవచ్చా? అది అవకాశవాద రాజకీయమా, విలువలు పతనమైన వ్యవహారమా? ఇవన్నీ పక్కన పెడితే మరి పవన్ కళ్యాణ్ తెలివిగానే తన అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం రెండో వైపు సినిమా వ్యాపారాన్ని సఫలం చేసుకునేందుకు ఈ ప్రయత్నాలు చేస్తున్నాడని అనుకోవచ్చా? వెంకటేష్ గారు. ప్యానలిస్టులకు కూడా వెరీ గుడ్ మార్నింగ్. చాలా విచిత్రంగా ఉందండి. డిప్యూటీ సీఎం గారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో చాలా విచిత్రమైనటువంటి విన్యాసాలుగా మనం అభివర్ణించాలి. ఎందుకంటే అసలు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీతో జతకడుతుంది అనేటువంటి ఒక వ్యవహారాన్ని మనం ఎప్పుడు కళ్ళలో కూడా అనుకున్నటువంటి ఒక పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన చేసి చూపించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని బీజేపీ లేదా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ కూటమి పార్టీల్లో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు పొగుడుతారు, లేకపోతే వాళ్ళతో అంటగాగుతారు, లేకపోతే వాళ్ళ యొక్క పరిపాలనా సామర్థ్యాన్ని ఏకీభవిస్తారు అని చెప్పేసి ఎప్పుడు అనుకోనటువంటి ఒక పరిస్థితిని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి కితాబు ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం చాలా హాస్యాస్పదంగా మాట్లాడారని చెప్పేసి అనుకోవచ్చు. తెలంగాణ సమాజం మొత్తం, తెలంగాణ పౌర సమాజం కానివ్వండి, తెలంగాణ
ఆ వ్యవహారాలు చూస్తున్నటువంటి ఇతర పార్టీలు కానివ్వండి, కంప్లీట్ గా రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి రేవంత్ రెడ్డి గారికి అద్భుతంగా ప్రవర్తించారు, ఇంతకు మించి చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పేసి అని కితాబ్ ఇవ్వటం అనేది అయితే ఉందో, ముఖ్యంగా అల్లు ఫ్యామిలీకి సంబంధించిన వ్యవహారంలో చిరంజీవి గారు ఇప్పటి వరకు నోరు మెదపకుండా, రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి మీటింగ్ కి ఆయన వెళ్లకుండా నిరసన తెలిపినటువంటి ఒక వ్యవహారంగానే మనం ప్రకటించుకోవాలి. నిరసన అనాలా, భయం అనాలా? అట్లా కాదు, మీరు నిరసన అంటున్నారు, అది భయం కూడా కావచ్చు కదా. చిరంజీవి దీంట్లోకి వెళ్తే మనకు సినిమా దెబ్బతింటామని భయం కూడా ఉండుండొచ్చుగా. ఖచ్చితంగా అండి. ఇప్పుడు సినిమా వ్యాపారం చేసిన వాళ్ళు చాలా సాఫ్ట్ టార్గెట్ లో ఉంటారు కాబట్టి తప్పించక తాను ఒక తిరిగేవాడు ధన్యుడు సుమతి అని ఆయన ఒక సైడ్ అయిపోయినటువంటి ఒక పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయన సినిమాలు రిలీజ్ గా ఉన్నాయి. యాక్చువల్ గా 2 సినిమాలు రిలీజ్ గా ఉన్నాయి 2025 లో. అలాగే ఆయన అన్నగారికి ఆ అబ్బాయి సినిమా రిలీజ్లు ఉన్నాయి, తర్వాత మేనలోటి సినిమాలు రిలీజ్ ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గారితో అంటకాగడానికి సిద్ధమయ్యాడు సినిమా పరిశ్రమకి సంబంధించినంత వరకు అని చెప్పేసి మనం మాట్లాడాల్సినటువంటి. రేవంత్ రెడ్డి గారితో కిరణ్ కుమార్ రెడ్డి మీరు పొరపాటున రేవంత్ రెడ్డి గారితో క్షమించాలి, రేవంత్ రెడ్డి గారితో. ఇప్పుడు ఈ కితాబ్ ఏదైతే ఉందో ఇది ఈ అరెస్ట్ కు ముందు కానివ్వండి, లేకపోతే అరెస్ట్ జరిగినటువంటి ఒక 24 అవర్స్ లేకపోతే 48 అవర్స్ లోనే ఆయన మాట్లాడినట్లయితే డెఫినెట్ గా ఆయన ఏదో ఒక స్టాండ్ తీసుకున్నాడని చెప్పేసి మనం అందరం కూడా అప్రిషియేట్ చేయాల్సినటువంటి ఒక పరిస్థితి. కానీ జరగాల్సిన డ్యామేజ్ కానివ్వండి, జరిగిపోయినటువంటి డ్యామేజ్ ని కానివ్వండి, రికవరీ మోడ్ లో లేకుండా అల్లు అరవింద్కి ఏదో మానవతా దృక్పథం లోపించింది అల్లు అర్జున్ గారికి అని చెప్పేసి అని చెప్పడం ఏదైతే ఉందో, ఇది ఒక రకంగా బ్యాక్ స్టాబింగ్ అనే చెప్పాలి. ఒక రకంగా బ్యాక్ స్టాబింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే వెన్నుపోటనే చెప్పాలి. ఖచ్చితంగా వెన్నుపోటనే చెప్పాలి. ఎందుకంటే ఇటువంటి ఒక క్లిష్ట సమయంలో కుటుంబానికి అండగా ఉండాలి. నువ్వు దేశానికి రాజు అయినప్పటికీ కూడా ఖచ్చితంగా కుటుంబానికి, ఇప్పుడు అల్లు అరవింద్ గారు ఫస్ట్ రెమ్యూనరేషన్ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చింది అల్లు అరవింద్ గారే. ఇటువంటి ఒక సమయంలో అల్లు అరవింద్ గారి కుమారుడిని అరెస్ట్ చేసి నానా యాగి చేస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వాన్ని తూర్పారబట్టకుండా, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారితో వ్యవహారం ఏదో తేడా వచ్చినప్పుడు, ఏమయ్యా దిల్ రాజు నువ్వు రెడ్డివి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెడ్డే, మీ రెడ్లు తేల్చుకోండి, సినిమా పరిశ్రమను ఎందుకు ఈ రోజు చేతులు కట్టుకుని మా అన్నయ్యతో దండాలు పెట్టిస్తారని చెప్పేసి అని పత్రికా ముఖంగా లేదంటే మీడియా ముఖంగా బాహాటంగా ఆయన వ్యవహరించినటువంటి తీరు, అత్యంత జుగుప్సాకరంగా ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడినటువంటి ఒక తీరు మనం అందరం చూస్తున్నాం. మరి ఈ రోజు ఏం జరిగింది సార్? ఈ రోజు కాళ్ళు ఒకటే పట్టుకోలేదు. నిజం చెప్పాలంటే సినిమా పరిశ్రమ వ్యక్తులు చేతులు కట్టుకోవడం కాదు. ఆ రోజు మురళీమోహన్ గారు చాలా గొప్పగా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి బయట కార్లు ఆపిచ్చి సినిమా వ్యక్తులందరినీ కూడా ఇంట్లోకి నడిపించుకుంటా వెళ్లారు. లిఫ్ట్లలో తీసుకెళ్లేదు, లేకపోతే కార్లు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫరెన్స్ రూమ్ వరకు తీసుకెళ్లలేదు. ఇలాంటి వ్యక్తులు ఇలాంటి మాటలన్నీ మాట్లాడిన మురళీమోహన్ గారు ఈరోజు వంగి దండాలు పెట్టడం, మీడియాలో రావటం ఏదైతే ఉందో, చాలా ఒక రకంగా చెప్పాలంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఆ రోజు చిరంజీవి గారికి ఇంటికి పిలిచి దుశ్శాలువాతో సత్కరించి సతీ సమేతంగా ఆ రోజు భారతీయ మేడం వచ్చేసి ఆయనకి భోజనం వడ్డించాల్సినటువంటి ఒక పరిస్థితి ఏం లేదే. కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దగా చిరంజీవి గారికి ఏమి చెయ్యాలో అంతా మర్యాదలు చేసి పంపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు సుమారుగా 1.5 year తూర్పారబట్టినటువంటి ఒక పరిస్థితి. మా అన్నయ్యతో దండాలు పెట్టించుకున్నారు. మా అన్నయ్యని ఆయన చంద్రబాబు ఇద్దరు పోటీ పడి అనేవాళ్ళండి అన్యాయంగా. మరి ఈ రోజు పరిస్థితి ఏంటి? ఈ రోజు సినిమా ఇండస్ట్రీ పెద్దల పరిస్థితి ఏంటి? సాక్షాత్తు నాగార్జున గారిని కూడా నడిపించుకుంటా తీసుకెళ్లారు కదా. అవును, నాగార్జున గారు అయితే నేను బెత్తరపోయానండి. నాగార్జున గారి అయితే బెత్తరపోయాను. ఇంత వ్యాపార ప్రయోజనం కోసం ఇంతగా దిగజారుతారా అనే భావన అయితే నాకు కలిగింది. లేదు, అంత నీచమైన ఆరోపణకు గురైన వ్యక్తి ఆ రకంగా మళ్ళీ వెళ్ళి సరెండర్ అయినట్లుగా వ్యవహరించడం. జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించిన తీరుని ఏదో సాడిస్ట్ లాగా, సైకో లాగా బిహేవ్ చేశారు అని చెప్పేసి అని అందరూ చాలా మంది అదే రకంగా మాట్లాడినటువంటి తీరు. మరి ఈ రోజు నాగార్జున గారు కానివ్వండి, వెంకటేష్ గారు కానివ్వండి, మురళీమోహన్ గారు కానివ్వండి, వీళ్ళందరూ
ఎందుకు ఇలా వంగి వంగి దండాలు పెట్టాల్సి వస్తుంది అనే ఇప్పుడు ఇప్పుడు దానికి ఇప్పుడు కారణం పవన్ ఏంటంటే, కళ్యాణ్కి వచ్చిన అవసరం ఏంటండి? అంటే ఆయనకి కూడా వ్యాపార అవసరమా, లేకపోతే ఇంకోట అసలు ఏమిటి ఇంతగా రేవంత్ రెడ్డి గారిని పొగడాల్సిన అవసరం ఏంది? ఒక పక్క బండి సంజయ్ గారు తిట్టాడు కూడా, బీజేపీలో మిత్రపక్షంగా ఉంటూ కాంగ్రెస్ని పొగడాల్సిన అవసరం ఏముంది? కామ్గా ఊరుకో, చట్టం తన పని తను చేసిపోతాను ఏదో తప్పుకుంటున్నారు కదా సినిమా వాళ్ళందరూ. అట్లాగే తప్పుకోకుండా పని కట్టుకుని అల్లు అర్జున్ మీద అక్కస్ అనేటువంటి విమర్శ వచ్చేలాగా, అయినా పర్వాలేదు రేవంత్ని పొగిడితేనే కానీ తన పని అవ్వదు అన్నట్లుగా వ్యవహరించినట్లు అనిపిస్తోందా మీకు కూడా? ఇక్కడ ఖచ్చితంగా 2 ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారిని పోగొట్టడానికి గల కారణం అని చెప్పేసి చెప్పొచ్చు. ఒకటి, రాబోయే సినిమాలు ఏవైతే ఉన్నాయో, రాబోయే సినిమాలకు సంబంధించినటువంటి బెనిఫిట్ షోలు కానివ్వండి, టికెట్ల రేట్ల పెంపుదల కానివ్వండి, మరొక సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి భూముల వ్యవహారం కానివ్వండి, ఈ రోజు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చాలా జెట్ స్పీడ్ లో దూసిపోతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి కార్యక్రమాలు, వ్యవహారాలు ఎఫ్డిసి చైర్మన్ ని తీసుకెళ్లి ఏదైతే మీటింగ్ పెట్టారో, ఈ మీటింగ్ కి పవన్ కళ్యాణ్ గారు కూడా హాజరవ్వాల్సినటువంటి ఒక పరిస్థితి. కానీ యాజ్ ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెళ్ళడం అంత కరెక్ట్ కాదు కాబట్టి ఎస్కేప్ అయ్యాడు. కానీ పొర్లు దండాలు పెట్టుకుంటూ రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. సుమారుగా 8 సినిమాలు. అంటే ఈ మాట అంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది. మీరు గతంలో కేసీఆర్ని విమర్శిస్తే కేసీఆర్ చాలా వ్యంగ్యంగా ఎద్దేవా చేశారు కదా, ఆ తర్వాత వీళ్ళిద్దరు కలవరేమో అనుకుంటే కేసీఆర్ దగ్గరికి వెళ్ళి కేసీఆర్ని పొగిడాడు, మీకు గుర్తుందా? ఆ తర్వాత ఆయన సినిమా రేట్లు పెంచుకోవడానికి అవకాశం వచ్చినట్టు పంచగట్టుకుని మరి వెళ్ళాడు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి ఎలా ఉంటుందంటే, రేపు భవిష్యత్తులో ఉన్నటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఆయన మాట్లాడుతున్న తీరు ఏదైతే ఉందో అది అత్యంత జుగుప్సాకరంగా ఉందని చెప్పేసి అని చెప్పొచ్చు. మరొక పరంగా ఒక రకంగా ఫ్యాన్ వార్ జరుగుతుంది. మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్ ఏదైతే జరుగుతుందో, ఈ రోజు అల్లు అరవింద్ గారి అబ్బాయి అల్లు అర్జున్ ఏదైతే ఉన్నాడో, ఈ రోజు పుష్ప 2 సినిమాతో సుమారుగా 2,000 కోట్ల రూపాయలకు దరిదాపుల్లో ఒకే ఒక సినిమా. గతంలో పేరు నాని గారు కూడా ఎద్దేవా చేసినటువంటి పరిస్థితి. యాక్చువల్గా అల్లు అర్జున్ గారు ఏమి ఎద్దేవా చేసినటువంటి పరిస్థితి కాదు కానివ్వండి. గతంలో చిన్న హీరోలు, అంటే నీ కుటుంబం నుంచి వచ్చిన చిన్న పిల్లలు కూడా ఈ రోజు 100 కోట్ల రూపాయల వ్యవహారాలు నడుపుతున్నటువంటి పరిస్థితి, కలెక్షన్లు సాధిస్తున్నటువంటి ఒక పరిస్థితి. నీ పరిస్థితి ఏంటి అని చెప్పేసి నేను క్వశ్చన్ చేసినటువంటి, గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి వేధిస్తున్నట్టున్నారులేండి. ఓకే, అది ఆయన మానసికంగా నిద్రపోనివ్వకుండా చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఈర్ష్యాసులు కూడా ఉన్నాయంటారా మీరు చెప్పేదాని ప్రకారం? ఖచ్చితంగా ఈ రోజు అలాగే అనుకోవాలి సార్. ఎందుకంటే అన్నం పెట్టిన చేతిని ఏ రోజు కూడా కరవాలని ఎవరు కూడా అనుకోరు. అల్లు అర్జున్ లేకపోతే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తితో సినిమా తీసే వ్యక్తి కూడా లేడు ఆ రోజు. అరవింద్ అనే వ్యక్తి, అల్లు అరవింద్ అనే వ్యక్తి లేకపోతే ఆ రోజున కనీసం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని పెట్టి సినిమా తీసే వ్యక్తి కూడా లేడు. కానీ అలాంటి వ్యక్తి యొక్క కొడుకు ఈ రోజు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలి, ఇంటి మీద రాళ్లేస్తున్నారు, ప్రభుత్వంతో ఏకపక్షంగా యుద్ధం చేస్తున్నాడు. ప్రపంచం వ్యాప్తంగా తను గెలిచినప్పటికీ, నేషనల్ అవార్డు తీసుకొచ్చినప్పటికీ ఈ రోజు కూడా అప్రిసియేషన్ లేదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అతని మీద ఈ పవన్ కళ్యాణ్ ఏదైతే సాగిస్తున్నటువంటి ఫ్యాన్ వార్ ఏదైతే ఉందో, ఈ ఫ్యాన్ వారికి పరాకాష్టే ఈ రోజు ఈ కామెంట్స్ అని చెప్పాలి. యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ గారి యొక్క పరామర్శని కానివ్వండి, విమర్శని కానివ్వండి, అల్లు ఫ్యామిలీ ఏ రోజు కోరుకున్న అటువంటి ఒక పరిస్థితి కాదు. కానీ ఈ రోజు పనిగట్టుకుని వివాదం ముగిసిపోయిన తర్వాత ఈ రోజు ఆయన మాట్లాడిన తీరు ఏదైతే ఉందో, మరి ఆయన ఏ రకంగా మాట్లాడారనేది రాజకీయ వర్గాల్లో కూడా ఇది ఒక విపరీతమైనటువంటి చర్చకు దారి. అంటే అవసరమైతే బీజేపీని పొగడగలడు, అవసరమైతే వాళ్ళని ఎన్ని ఎంత బతిమిలాడుకున్నాడు వెళ్ళి పార్టీలో కూటమిలో చేరాలని, ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ ని పొగడగలడు ఆయన. అది గొప్ప విశేషమే కదా. గత 10 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు కలిసినటువంటి పార్టీలు కానివ్వండి, ఆయన చేసినటువంటి రాజకీయ విన్యాసాలు కానివ్వండి, ఈ దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా చేయనటువంటి పొత్తులు, ఎత్తులు చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి అవన్నీ మనం చూసాము. మాయావతి కాళ్ళ మీద పడడం చూసాము,
మోడీ సంకెక్కడం కూడా చూసాం. కాబట్టి మనం ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు ఇది చేస్తారు ఇది చెయ్యరు అని చెప్పేసి అని మనం అనుకోవడం మన అమాయకత్వం అవుతుంది. కానీ ఆయన ఏదైనా అంచనాలకు అందకుండా ఏదైనా చేయడానికి, ఏ రకంగా దిగజారిపోవడానికైనా కానీ ఆయన సిద్ధహస్తుడు అని చెప్పేసి అని ఈరోజు ఆయన చేసే రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే మనకు అర్థమవుతున్నటువంటి ఒక పరిస్థితి. రైట్. చంద్రబాబు గారిని ఇంతవరకు అనుకునేవాళ్ళు మాట మారుస్తారు అది అని, ఇప్పుడు ఆయన డిపాజిట్ రాకుండా నేను చేసేటట్టున్నాడు. రైట్. శ్రీకాకుళం నుంచి మల్లేశ్వరరావు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కాంగ్రెస్ నేతలని పొగుడుతున్నాడు, కాంగ్రెస్ని పొగుడుతున్నాడు, బీజేపీ మిత్రపక్షంగా ఉండి రేవంత్ గొప్పడు, సరే ఆ ఇష్యూ వరకు మాట్లాడితే పర్వాలేదు, రేవంత్ని పనిగట్టుకు పొగిడాడంటే ఏంటి, ఆయనకి ఏమన్నా అవసరం ఉందా, లేకపోతే నిజంగా చిత్తశుద్ధితోటి పొగిడాడా? పొగిడితే కాంగ్రెస్కి వెళ్ళాలి కానీ బీజేపీతో ఎట్లుంటాడు? నమస్కారం మాట్లాడండి. నమస్కారం అండి, నా పేరు మల్లేశ్వరరావు, నేను రిటైర్డ్ ప్రిన్సిపల్ అండి. ఓకే, గుడ్, మాట్లాడండి దయచేసి. ఈ పవన్ కళ్యాణ్ గారి పాలిటిక్స్ చూస్తుంటే చాలా చేదరేస్తుందండి. ఓకే, చాలా చేదరేస్తుంది. అతను లెఫ్టిస్ట్ నుండి రైటిస్ట్ గా మారిపోయాడు. బాగా చెగువేరా గురించి చెప్పేటప్పుడు, ఫెడరల్ కాస్ట్రో గురించి చెప్పేటప్పుడు నేను చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి అనుకున్నాను. ఓకే. అయితే ఇప్పుడు చూస్తా ఉంటే అతను చాలా మార్పు వచ్చి ఊసర వెల్లిలా రోజు రోజుకి మారిపోతున్నాడు. ఓకే. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి పొగట్టడానికి కారణం ఏంటంటే నాకు అనిపిస్తుంది, రేపు 10వ తేదీన వాళ్ళ అన్నయ్య గారి అబ్బాయి సినిమా వస్తుంది కదా. అంతేనా? ఈయన సినిమాలు కూడా ఉన్నాయి. సినిమాకి ఏదైనా అడ్డంకులు లేకుండా రేవంత్ రెడ్డి గారు ప్రవర్తిస్తారనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారిని పొగుడుతున్నారేమో అని అనిపిస్తుందా? తర్వాత ఇంకొక విషయం ఏంటైనా, అతను ఎవరినైనా పొగడగలరు, ఎవరినైనా తిట్టగలరు. ఆ ఫ్యాన్స్ ఉన్నారు కదండి, అతనికి ఉన్నటువంటి ఫ్యాన్స్, అవును, ఆ ఫ్యాన్స్ కూడా అలాంటి వాళ్ళే ఉన్నారు. ఇతను ఏమన్నాడు, నేను 2 లక్షల పుస్తకాలు చదివాను అన్నాడు. నేను ప్రిన్సిపల్ గా పనిచేశాను, నాకు తెలుసు ఒక వ్యక్తి జీవితకాలం చదవటం స్టార్ట్ చేసే 5వ సంవత్సరం నుండి నాకు 63 సంవత్సరాలు వచ్చినాయి. నేను దాదాపు 1000 పుస్తకాలు చదివి ఉంటానేమో ఏమో నాకు డౌట్. అవును, ఆయన ఎవరు, మన గరికపాటి గారు ఎవరు అన్నారు, ఆయన మొత్తం ఆయన చదవటమే కదా, ఆయన జీవితకాలంలో ఇప్పుడు 1100 పుస్తకాలు చదివానని చెప్పాడు. అంతకుండా ఎక్కువ ఉండవండి. అదే, నేను షేక్స్పియర్ డ్రామాల దగ్గర నుండి, షెల్లీ పోయిటరీ దగ్గర నుండి అంతా చూసిస్తున్నా సరే, నేను ఒక 400-500 పుస్తకాలు, ఒక 500 పుస్తకాలు, 600 పుస్తకాలే చదివి ఉంటాను నేను బహుశా. అవును, ఈయనేమో మళ్ళీ ఈయన చదివిందేమో ఇంటర్మీడియట్ కూడా శాంతం చదవలేదని ఆయన చెప్తుంటాడు. ఆయన కూడా చాలా అపారమైనటువంటి పరిజ్ఞా ప్రతిభాలతో ఉన్నట్టుగా నటించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నాకు మొత్తం అర్థమైన తర్వాత ఏంటంటే, అతను ఒక లిటరేట్ కి మధ్యలో ఉన్నాడండి. భలే పాయింట్ చెప్పారండి, చాలా చాలా ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లేశ్వరరావు. నవీన్ గారు హైదరాబాద్ నుంచి. నవీన్ గారు నమస్కారం, మాట్లాడండి. నవీన్ గారు నమస్తే సార్. నమస్తే, చెప్పండి, ఎందుకు రేవంత్ రెడ్డి గారిని అంతగా ప్రసన్నం చేసుకుంటున్నారు? ఎందుకంటే మర్యాదకరమైన పదం వాడాలి కాబట్టి నేను చాలా పద్ధతిగా వాడుతున్నాను. అవును సార్, అవును. అయితే రేవంత్ రెడ్డి గారిది ఎట్లుంటదని అంటే, కనీసం వ్యతిరేకంగా మాట్లాడితే హైడ్రా స్టార్ట్ చేస్తాడు. హైడ్రా గొడవ కూడా ఉంది, ఈయనకి అంత సమస్య ఉందా అక్కడ? ఉంటది సార్, ఉంటది ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే సార్, రెండో పాయింట్ ఏంటంటే, జగన్ గారు అంటే ద్వేషం, ఇక మొత్తం మనిషి దెయ్యంత ద్వేషమే ఇతనికి. జగన్ అనగానే కథం కాదు, ఇక దేశం అని అంటే మామూలుగా ఉండదు సార్. ఇప్పుడు బీజేపీలో అర్థం చేసుకోవాలి, ఎందుకనంటే మోడీ గారిని తిట్టిండు పాచిపోయిన లడ్డూలని, పోయి ప్రసన్నం చేసుకున్నాడు. బండి సంజయ్ గారు సహాయ మంత్రి, కేంద్ర సహాయ మంత్రి. ఇప్పుడు బీజేపీలో అర్థం చేసుకోవాలి, పవన్ కళ్యాణ్ ఏంటి, అతని స్టాండ్ ఏంటి, అతని వల్ల మనకు ఉపయోగం ఏంటి అనేది బీజేపీలో అర్థం చేసుకుని దూరం పెడితే ఈ బీజేపీకి మంచి జరుగుతుంది. అంతేనా? అంతే సార్. రైట్, చూద్దాం. అట్లా ఆ పరిస్థితి బీజేపీలో కూడా ఉండకపోవచ్చు, వాళ్ళ కథ వేరుగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎవరితోటైనా వాళ్ళు కలిశారు. ప్రైమ్ మినిస్టర్ని పట్టుకుని టెర్రరిస్ట్ అంటేనే ఆయన్ని మళ్ళీ వాటేసుకున్న తర్వాత ఇంక బీజేపీ వాళ్ళని మనం ఏమంటాం? రైట్, నరసింహరావు చెప్పండి, మీకేమనిపిస్తోంది? పవన్ కళ్యాణ్ గారితో మీరు కూడా బాగా కొంతకాలం స్నేహం చేశారు కదా, ఆయన ఇన్ని ముఖాలు ఉంటాయని మీరు బహురూపి అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? నమస్కారం అండి శ్రీనివాసరావు గారు, సాక్షి ప్రేక్షకులకు నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు నిన్న ఇచ్చినటువంటి ప్రకటనలో అదేమి నాకేం ఆశ్చర్యకరంగా లేదు. మీలాంటి వారే ఆయన కనీసం న్యూట్రల్గానే ఉండొచ్చు కదా అని అభిప్రాయపడ్డారు. ఎందుకుంటారు? అవకాశవాదం
రాజకీయాల్లో అవకాశవాదం దిగజారిన తర్వాత మా బసవపున్న గారు అనేవారు, ఒరే వాడు మామూలుగా ఉండరు, అదో పాతాళానికి వెళ్తారని. అట్లా ఈరోజు రేవంత్ రెడ్డి గారిని పొగడకపోతే ఆయన అల్లు అర్జున్ ఎలా కాపాడతారు? అల్లు అర్జున్ గారిని కాపాడడానికే ఆయన రేవంత్ రెడ్డి గారిని పొగిడారని నేను బలంగా భావిస్తున్నాను. ఆయనకి ఇక రాజకీయాల్లో అవకాశవాదం అనేటువంటిది మీకు తెలియదేమీ లేదు. ఆయన చేగువేరా బొమ్మలు వేసుకొని తిరిగిన దగ్గర నుంచి, మార్క్సిజం పొగిడిన దగ్గర నుంచి, ఇప్పుడు సావర్కర్ గారి స్నేహం, సావర్కర్ గారి సిద్ధాంతాన్ని అభిమానిస్తున్నారంటే ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి దిగజారారో మనకు అర్థమవుతుంది. రాజకీయంలో పచ్చి అవకాశవాదంగా ఈరోజు వ్యవహరించడమే ఆయన యొక్క విధానం. సనాతనం గురించి మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడేటువంటి వేషాన్ని మార్చి కనకదుర్గ మెట్లు కడిగారు. అందుకని రాజకీయంలో దిగజారిన తర్వాత పాసిపోయిన లడ్డు అని ఆ రోజు మాట్లాడింది ఈరోజు మా రాష్ట్రానికి ఎంత అన్యాయం. మిగిలినటువంటి విషయాలు వదిలేసినా ఈరోజు స్పెషల్ స్టేటస్ వదిలేయడం అనేటువంటిది చాలా అన్యాయం. రాష్ట్రానికి 11 సంవత్సరాలు తీవ్రమైన నష్టం జరిగింది. ఒకవైపున మేము పరిశ్రమలు అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పేదాన్ని, ఈయన మోసేదాన్ని, బ్రహ్మాండంగా దాన్ని భజన చేయడాన్ని ఏ రకంగా మనం అర్థం చేసుకోవచ్చు? ప్రైవేట్ యొక్క పిచ్చితోటి వ్యవహారం చేసే తప్ప రేవంత్ రెడ్డి గారిని చీల్చి చండాడాడు ఆయన అసెంబ్లీలో. ఈయన చేసినటువంటి దాన్ని పుష్ప సినిమా సందర్భంగా సందేహాల దగ్గర జరిగినటువంటి ఘట్టాన్ని ఆయన దోషిగా నిలబెట్టాడు. మానవత్వం, కనీసమైన మానవత్వం లేకుండా కూడా వ్యవహరించాడు. చనిపోయారు, ఒక దుర్ఘటన జరిగింది, కనీసం పరామర్శించరండి. టైం ఇచ్చాడు కూడా రేవంత్ రెడ్డి గారు. అందుకనే అసెంబ్లీలో ఆయన ఉతికి ఆరేశాడు. ఇక దాని నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పూర్తిగా కరెక్ట్ కాదనుకుంటా. ప్రసన్నం చేసుకోవడం రెండో మార్గం లేదు. మీ యాంగిల్ పూర్తిగా కరెక్ట్ కాదనుకుంటా. ఆయన ఇంట్రెస్ట్ అల్లు అర్జున్ కాదు, ఆయన ఇంట్రెస్ట్ ఆయన అనకొడుకో లేకపోతే ఈయనకి రాబోతున్న సినిమాలో అనేది ఎక్కువ మంది అభిప్రాయం. అఫ్ కోర్స్ మీ అభిప్రాయం మీకు ఉండొచ్చు, నేనేం తప్పు పట్టట్లేదు, కానీ బట్ పూర్తిగా కరెక్ట్ గా ప్రస్తుతానికి ఇమీడియట్ గా అయితే అల్లు అర్జున్ నిజంగా అలాగే ఆయనకి అసెట్స్ కానీ సినిమాలు కానీ అన్ని హైదరాబాదు, తెలంగాణ, అందుకని వాటన్నిటికీ భవిష్యత్తులో కూడా ఆయనకి ఇబ్బంది లేకుండా ఉండేదానికి అవకాశవాదం అంటే అదే కదా సార్. అంతే. అందుకని రేపు ఏమొస్తాయి, ఏ సినిమాలు దేనికి ఉపయోగపడతాయి అనేటువంటిది ఏదన్నా రేవంత్ రెడ్డి బీజేపీ కాదు కాదు. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే బీజేపీ మిత్రుడేంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రిని పొగిడాడు. వాళ్ళేమో ఇక్కడ అధికారం సాధించడానికి నానా తంటాలు పడుతుంటే వాళ్ళ నెత్తి మీద నీళ్లు పోసినట్లు అయింది కదా బీజేపీ వాళ్ళకి. మళ్ళా వాళ్ళతో అవసరం వచ్చినప్పుడు వాళ్ళని పొగుడుతారు సార్. ఆల్రెడీ తెలియదేముంది శ్రీనివాసరావు గారు, నాకు తెలిసిన అవకాశవాదం దిగజారిన తర్వాత అది ఎప్పుడు ఎక్కడ ఎట్లా అవసరమైతే అవసరమైనట్టుగా ఉపయోగించుకుంటారు. చిరంజీవి గారే సెలబ్రిటీని మొత్తం అమ్ముకున్నారు. అందుకని ఈయనకు ఒక లక్ష్యం ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. ఆ లక్ష్యం కోసం ఈయన అట్లాగే తెలంగాణలో ఈయన ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాలు కాపాడడం కోసం ఈరోజు, ఎందుకంటే జడ్జింగ్ ఆయన మొదట్లో వచ్చినప్పుడు మీ స్నేహితులు అన్నారు కదా, నిజమే, నా పక్కనే కూర్చున్నారు. మా టెంట్కి వచ్చి జడ్జింగ్ కార్పొరేషన్లో మేము నిరాహార దీక్షలు చేస్తుంటే అప్పటికి 100-150 రోజులు అయింది. ఆయన కూడా వచ్చి కూర్చున్నారు. వెంకటేష్ అని ఒక ఆయన విజయనగరం నుంచి వస్తే ఆత్మహత్య చేసుకుంటూ జడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ప్రైవేట్ చేయడం ప్రమాదం, నేను బ్రతకలేమని చెప్పేసి సూసైడ్ నోట్ పెట్టాడు. ఆయన రాజకీయాలు అప్పుడే రావడం అదే ఫస్ట్ అండి. విశాఖపట్నంలో వచ్చి జడ్జింగ్ కార్పొరేషన్లో మమ్మల్ని, మా పోరాటాన్ని బలపరచడమే ఆయన ఫస్ట్ రాజకీయాలు అడుగుపెట్టడం. ఆయన మొన్న అసెంబ్లీలో చెప్పుకుంటాను నేనే కాపాడానని, వచ్చి మా టెంట్లో కూర్చొని వెళ్ళిపోయాడండి. అది ఆయన చేసింది. మరుసటి రోజు ఇది భయపడి చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి లేదు నేను కూడా వ్యతిరేకమైన, అప్పుడు దాకా ఆయన మాట్లాడలేదు. ఆయన మాట్లాడాడు. మేము వెళ్ళి ఢిల్లీలో అన్ని పార్టీలు చుట్టూ తిరిగి అన్ని పార్టీలు ఆనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంట్ లో లేవనెత్తించి చివరికి గడ్కరీ వచ్చి విశాఖపట్నం వచ్చి నేను డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేట్ చేయనంటే ఇది ఆయన గొప్పతనం లాగా ప్రకటించుకున్నాడు. మొన్న అసెంబ్లీలో మాట్లాడాడండి, నేను కాపాడాను. కాదు కాదు విశాఖ ఒక్క నిమిషం, విశాఖ స్టీల్ ని కాపాడాలి కదా. ఎలక్షన్ ముందు ఏం మాట్లాడారు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడేమో అసలు విశాఖ స్టీల్ మాట్లాడట్లేదు. అవును, ఈ రోజు విశాఖ స్టీల్
విశాఖ స్టీల్ గురించి ఆయన 2 గంటలు ఆలకించారు, సంతోషం. నేను కూడా మాట్లాడుతా అన్నారు. ఏం మాట్లాడుతున్నారు? ఈరోజు డైరెక్ట్గా ఆర్సెలర్ మిట్టల్కి పోటీ పెట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ని లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. అందుకని అంత తీవ్రమైనటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంటే నోరెత్తి మాట్లాడలేనటువంటి పరిస్థితి. అక్కడ ఆర్సెలర్ మిట్టల్ పెడితే నక్కపల్లి ప్రాంతం నాకు తెలుసు, ఆ 5,000 గ్రామాలు, ప్రతి గ్రామం నేను తిరిగాను. ఆ గ్రామాల్లో 2000 నుంచి 2013 దాకా 14 దాకా అనిత గారు వచ్చి వాళ్ళకి ఎక్స్ట్రా ఒక్కొక్క రైతులను పిలిచి బేరమాడి ఆ భూముల్ని స్వాధీనం చేసుకోవడం అనేటువంటి జరిగింది. కోర్టు స్టే ఉంది అప్పుడు కూడా, ఆ స్టే తీసుకొచ్చింది ఏమే. అందుకని ఆనాడు సిపిఎం పార్టీ ప్రజల తరఫున అక్కడ పోట్లాడి ఆ భూములు కాపాడింది. కానీ ఈరోజు ఆ భూములన్నీ లాగేసుకొని సగం ఫార్మా హబ్కిను సగం ఆర్సెలర్ మిట్టర్కి అక్కడ ఎవరు దాని మీద పబ్లిక్ హీరింగ్ జరిగింది. పర్యావరణానికి చాలా ప్రమాదం అక్కడ పెడితే ఆ స్టీల్ ప్లాంట్ కానీ అక్కడ కానీ ఆర్సెలర్ మిట్టర్ చేసినటువంటి కానీ విశాఖ స్టీల్ 20,000 ఎకరాల్లో ఈరోజు 7 మిలియన్లు, ఆయన 20 మిలియన్లు స్టీల్ ప్లాంట్ పెడతాడట, 1,60,000 కోట్ల రూపాయలు తీసుకొస్తాడట. 20 మిలియన్లు స్టీల్ ప్లాంట్ పెడితే చుట్టూ ఉన్న ప్రజలు ఏమవుతారు? ఓ ఇళ్ళు చూడండి, రూర్కెలా ఇళ్ళు చూడండి, బిలాయ్ బొక్కలో ఇళ్ళు చూడండి, అడవుల్లో పెట్టారు అవి. అయినా ఆ ప్రాంతం ప్రజానీకానం అక్కడ ఉన్నటువంటి పర్యావరణం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక్కటే కుమారస్వామి గారు కూడా చెప్పారు, బెస్ట్ లేఅవుట్, పర్యావరణంలో కూడా బెస్ట్ అవార్డ్స్ వచ్చినటువంటిది విశాఖ స్టీల్ ప్లాంట్. దాన్ని నాశనం చేసి ఈరోజు ప్రైవేట్ వాడికి అప్పచెప్పాలని ప్రైవేట్ పిచ్చితో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం దీన్ని ఎలాగన్నా మొండిగా కార్మికులను కడుపులు కాల్చి కార్మికులకు జీతాలు ఇవ్వకుండా మలమల మార్చి ఈరోజు ఎలాగన్నా కానీ మేము దండం పెట్టి స్టీల్ ప్లాంట్ తప్పించుకు ఎలాగైనా ప్రైవేట్కి ఇస్తారని చెప్పేసి అనుకుంటున్నారు. ప్రాణాలు పోయిన విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఎవరు? ఈరోజు 117% ఉత్పత్తి చేస్తున్నారు. మీరు 3 బ్లాస్ట్ నడపండి, బ్రహ్మాండంగా లాభాలు సాధిస్తాం. కానీ మీరు ఏదో ప్యాకేజీలు ఇచ్చేస్తే ప్యాకేజీలతోటి విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య పరిష్కారం కాదు. సొంత గనులు ఎందుకు ఎవరనే సమాధానం చెప్పండి. దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్కి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని అడిగేటువంటి ధైర్యం వీళ్ళకి లేదు. అందుకని ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ని ఎలాగన్నా ప్రైవేట్ వాడికి ఇచ్చేదానికి కూడా ఆర్సెలర్ మిట్టర్ని గొప్పగా చెప్పడం అనేటువంటిది, ప్రైవేట్ వాళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పడం ఏ రకంగా కరెక్ట్ అని అడుగుతున్నాం. మీరు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 2021లో కూడా 945 కోట్ల ప్రాఫిట్ తో ఉంది. ఈ 3 ఏళ్ళు మీరు కావాలని ఉత్పత్తి జరగనివ్వకుండా, అక్కడ ప్రొడక్షన్ జరగకుండా, సేల్స్ జరగకుండా బెస్ట్ క్వాలిటీ ఈ రోజు కూడా దక్షిణ భారతదేశంలో నంబర్ 1 విశాఖ స్టీల్ కాదు. పవన్ కళ్యాణ్ ఎట్లా మార్చినట్లే విశాఖ స్టీల్ విషయంలో కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ అవకాశం. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ గురించి పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తప్పు, కేంద్ర ప్రభుత్వం అతి దుర్మార్గంగా ఉంది, కక్ష కట్టి ఈ రోజు వ్యవహరిస్తుంది. మీరు అడగాలి. అందుకని పవన్ కళ్యాణ్ గారు అందులో భాగస్వామి, సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి. మీరు గోల పెట్టమే కానీ వాళ్ళు అడిగే పరిస్థితి వాళ్ళ దగ్గర. కానీ రఘునాథ్ రెడ్డి గారు బెంగళూరు నుంచి, రఘునాథ్ రెడ్డి గారు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు అడగడం లేదనేది మేము గోల పెట్టడం మేమే కాదు, రాష్ట్ర ప్రజలందరూ గోల పెట్టే రోజు వస్తుంది సార్. విశాఖ స్టీల్ ప్లాంట్ కి అదేమి సెంటిమెంట్ లేదు, ఇదేమి అవదు అని అనుకుంటే చాలా పొరపాటు. దాని మూల్యం ఎవరైనా చెల్లించాల్సి వస్తుంది. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా దానికి బాధ్యత. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు వారిని అడగలేకపోవడం అనేటువంటిది వీరు కూడా తగిన మూల్యం చెల్లించక తప్పదని మనం రాబోయే రోజుల్లో రుజువు అవుతుంది. రఘునాథ్ రెడ్డి గారు బెంగళూరు నుంచి, రఘునాథ్ రెడ్డి గారు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అంత సాగిలు పడుతున్నారా, లేకపోతే ఏమిటి రేవంత్ రెడ్డి గారిని పొగడాల్సిన అవసరం ఏంటి? బీజేపీ మిత్రపక్షం ఏంటి? కాంగ్రెస్ ముఖ్యమంత్రిని పొగుడుతున్నారేంటి? గతంలో కాంగ్రెస్ వాళ్ళ పంచరోడు కొడతానని చెప్పిన పెద్ద మనిషి ఇప్పుడు రేవంత్ రెడ్డిలో గొప్ప. రేవంత్ రెడ్డిని పొగిడితే, వ్యక్తిగతంగా పొగిడితే అది వేరే విషయం. కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొగడతాన్ని మీరు సమర్థిస్తారా? లేదు సార్, అది అంత రాజకీయం సార్. వచ్చే నెల 10వ తేదీ రిలీజ్ ఉంది సినిమా. ఏం సినిమా ఉంది? గేమ్ చేంజర్. ఓహోహో, దాంట్లో రామ్ చరణ్ తేజ ఉన్నారా? రామ్ చరణ్ హీరో దాంట్లో, గేమ్ చేంజర్. దాంట్లో ఇంకోటి ఏమంటే రేపు ఈవెంట్ కూడా బ్రహ్మాండంగా చేస్తాడు, ప్లాన్ చేసుకున్నారు ఆంధ్రాలో. ఎక్కడ? ఆంధ్రాలో. ఓకే, హైదరాబాద్ లేదు. ఇప్పుడు కాకపోతే ఇంకోటి ఏమంటే
అల్లు అర్జున్ ఇది చేస్తా ఉండేదంటే అది రాజకీయంగా వైఎస్ఆర్సీపీకి 2 కిటాలు వచ్చి పోయినాడు ఓకే నంద్యాలకు. కాకపోతే జనసేనకు ఒకసారి కూడా రాలేదు అనేది ఒక కక్షపూరితంగా ఇది చేస్తా ఉండేది. ఓకే ఇప్పుడు పుష్ప 2కు పర్మిషన్ లేదు. ఇప్పుడు గేమ్ చేంజర్ కి ఎట్లా ఇస్తాడు పర్మిషన్? ఇస్తారా ఇవరా? ఇంకా అది ఇంకా తేలలేదు కదా. లేదు సార్, తేలింది. రేపు ఈవెంట్ బ్రహ్మాండంగా ఉంది 1వ తారీఖు. ఉందా? శేఖర్ గారు కరెక్టేనా మీరు ఆయన చెప్పేది? గేమ్ చేంజర్కి వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారే తగ్గుతాడా? వీళ్ళు పొగిడారు కాబట్టి, పవన్ కళ్యాణ్ పొగిడాడు కాబట్టి. సార్ పవన్ కళ్యాణ్ పొగిడారు కాబట్టి రేవంత్ గారు ఇస్తారు అంటే నేను ఒప్పుకోను సార్. 100% ఒప్పుకోను. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎక్కడైనా బహిరంగ సభల్లోనో లేకపోతే మన ప్రెస్ మీట్ లోనూ మాట్లాడంటే ఓకే, కానీ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు కాబట్టి రేపు వీళ్ళకి అధిక ధరలకి, రేపు వీళ్ళకి బెనిఫిట్ షోలకి అనుమతులు ఇస్తే మాత్రం అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షాలు రేవంత్ రెడ్డి గారికి నలుగు పెడతాయి సార్. ఓకే కాదుగా మరి అందుకని చెప్పి మరి ఇప్పుడు కాదుగా ఇప్పుడు కాదు పవన్ కళ్యాణ్ గారు పొగిడేం ఉపయోగం? అప్పుడు అంత ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం ఏముంది? బీజేపీ కోపం వచ్చినా పర్వాలేదని పొగిడాడు కదా సార్. ఒకటి మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే ఒకే ఒక మాటలో చెప్తాను సార్. ఏదైతే మన వెంకటేష్ గారు మాట్లాడినప్పుడు నాకు ఒక విషయం స్ట్రైక్ అయింది సార్. సార్ పక్క పార్టీ కుటుంబాల్లో రాజకీయంగా విభేదాలు వచ్చి, పక్క పార్టీకి చెందిన కుటుంబాల్లో రాజకీయంగా విభేదాలు వచ్చి వాళ్ళు వేరే వేరే పార్టీల్లో ఉంటే వాళ్ళకి ఏం న్యాయం చేయలేనాడు, రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తామని చెప్పి ఈయన మాట్లాడతాడు సార్. శుద్ధులు చెప్తాడు సార్ పవన్ కళ్యాణ్ గారు. కానీ తన కుటుంబ సభ్యుడు నిన్నే రాజకీయంగా విమర్శించలేదులే. తన మిత్రుడి కోసం స్నేహధర్మంతో అక్కడికి ఒక రోజు వెళ్ళొస్తే ఆయన మీద విపరీతమైన ద్వేషంతో, కడుపు మంటతో ఎలాగైనా అనగదొక్కాలని ఫ్యాన్ వారు తీసుకొచ్చి ఈరోజు అతని ఇబ్బందులకు కూడా సగం కారణం ఇతనే సార్. ఓకే అతని ఇబ్బందులకు కూడా సగం కారణం ఇతనే. ఈ రోజుకి ఏదైతే నేను నరసింహరావు గారి వాదనతో ఒకదాంతో నేను విభేదిస్తాను సార్. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అల్లు అర్జున్ ని కాపాడటం కోసం ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నాడు, కాపాడటం కోసం అయితే ఇలా ఉండదు సార్ నరసింహరావు గారు. ఇది కంప్లీట్ గా ఇంకా అల్లు అర్జున్ ని పాతాళానికి తొక్కాలి అని కుట్రలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారికి దగ్గర అవుతున్నారు సార్. ఓకే రైట్. ఇది కూడా మీరు గమనించాలి. ఆ కేసులో ఎలా ఆయన ఇరికించాలి, ఎలా ఆయన ఇంకా తొక్కేయాలి. ఓకే సినిమా ఇండస్ట్రీలో అసలు అల్లు ఇప్పుడు అర్జున్ అట్లా కాదుగా, చంద్రబాబు గారి టైంలో 29 మంది చనిపోయిన పుష్కరాల్లో నోరు విప్పల, అట్లాగే కందుకూరు గుంటూరులో తొక్కిసలాట్లు జరిగి 11 మంది చనిపోయినా నోరు విప్పల. ఇక్కడికి వచ్చేసరికి ఒక వ్యక్తి చనిపోవడం బాధాకరమే అయినప్పటికి కూడా అందులో అల్లు అర్జున్ పాత్ర ఏముంటుంది? ఆయన వెళ్తే తొక్కిసలాట జరగమని ఆయన కోరిక చెప్పాడా? సో వాళ్ళు ఆ ఫ్యామిలీని అర్ధరాత్రిగాడ దాకా ఉండడానికి పిల్లల్ని తీసుకుని రమ్మని చెప్పాడు ఆయన. వీళ్ళు వెళ్ళి చేసిన దానికి అల్లు అర్జున్ మీద బనాయించి పెడతా ఉంటే అదేంది ఆయనకేం సంబంధం అని అడగకపోగా ఈ రకంగా అల్లు అర్జున్ని తప్పుపట్టేలాగా రేవంత్ని పొగుడుతూ చేస్తారంటే సహజంగానే అనుమానం, మీరు చెప్పినట్లుగా అనుమానం వస్తుంది. రైట్. ఇక మరొక అంశంలోకి వెళ్దాం. అత్యంత ధనిక సీఎం చంద్రబాబు 931 కోట్లకు పైగా ఆస్తులు పోగేశారంటూ ఏడీఆర్ నివేదిక. గతంలో జగన్ గారి మీద ఉన్నవి లేనివి చెప్పి ప్రచారం చేసిన చంద్రబాబు గారు ఇప్పుడు దీనికి ఏమైనా సమాధానం చెబుతారా వెంకటేష్ గారు? సార్ ఒక్క నిమిషం నేను చెప్తాను సార్. ఒక్క మాట నేను చెప్పి ముగిస్తాను సార్. వెంకటేష్ ఒక్క నిమిషం మాట్లాడండి సార్. చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు బహిరంగ సభల్లో సార్ నా చేతికి ఉంగరం, అది నా వేలికి ఉంగరం లేదు, నా చేతికి వాచీ లేదు, నా జోబిలో పర్సు లేదు, నా దగ్గర 100 రూపాయలు లేవు, నాకేమన్నా కావాలంటే మా భార్యని అడుగుతా, లోకేష్కి ఏమన్నా కావాలంటే వాళ్ళ భార్యని అడుగుతారు. అదేంటి సార్ మరి 2 ఎకరాల నుంచి 1000 కోట్లకి ఎలా వెళ్ళిపోయారు సార్ అఫీషియల్ గా? సార్ ఆంధ్రప్రదేశ్ అనే అడవికి వీరప్పన్ లాంటి వాడు సార్ చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ వీరప్పన్ లాంటి వాడు సార్ చంద్రబాబు నాయుడు గారు.
ఒక లెక్క ప్రకారం 2019 ఎన్నికలకు ముందే చంద్రబాబు నాయుడు గారి కుటుంబ ఆస్తులు 2 లక్షల కోట్లకు దాటిపోయాయి సార్. అది రాజకీయ ఉపన్యాసం చేస్తే ఉపయోగం ఉందిలే కానీ ఇది అఫీషియల్ గా అది ఏడీఆర్ అసోసియేషన్ ఫర్ అఫీషియల్ గానే వెయ్యి సార్, అఫీషియల్ గా ADR చూపించేది. అట్లాంటి అట్లా కాదుగా వదంతులు వాటి మీద ఆధార సహితంగా లేని ఆరోపణలు నేనైతే సమర్థించదాలను. అయితే మీరు చెప్పినట్లుగా 931 కోట్లు ఏ సీఎంకి లేదు. గతంలో జగన్ గారి మీద ఈయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవారు కదా, ఇప్పుడు దీనికి సమాధానం ఎలా చెప్తారన్నది నా ప్రశ్న. సార్ 900 కోట్ల మీరు ఒక్క విషయం గమనించాలి సార్, 900 కోట్ల మీరు ఒక్క విషయం గమనించాలి. ఏదైతే దేశంలో ఉన్నటువంటి అందరు సీఎంల ఆస్తి విలువ కంటే కూడా ఏంటి 1% ఎక్కువే ఉంది సార్. అందరికంటే కూడా ఎక్కువ ఉంది. ఒక్కరికే ఉంది సార్. రైట్, ఓకే. వెంకటేష్ గారు మీ విశ్లేషణ ఏమిటి? నిజంగా చాలా చాలా గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి ఒక విషయం సార్. గొప్పగా చెప్పుకుందామా? చాలా గొప్పగా చెప్పుకున్నాం. ఎందుకంటే ఈ దేశంలో అన్ని రాష్ట్రాలు, సౌత్ ఇండియాలో కల్లా అన్ని రాష్ట్రాల్లో కల్లా అప్పుల్లో దూసుకుపోతున్నటువంటి ఒక ప్రభుత్వానికి అత్యంత ధనికుడైనటువంటి ఒక ముఖ్యమంత్రి అని చెప్పేసి చెప్పుకోవాలి. ఒక పక్కన సుమారుగా 6 నెలల్లో 1,00,000 కోట్లకు దరిదాపులుగా మన అప్పులు చేరుతున్నటువంటి ఒక పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అటువంటి 1,12,000 కోట్లు. ఎస్, సుమారుగా సబ్జెక్ట్ కరెక్షన్ 1,00,000 కోట్లకు దగ్గరగా ఉంది. ఇటువంటి ఒక పరిస్థితుల్లో సుమారుగా 1,000 కోట్ల రమారమి 1,000 కోట్లకు దగ్గరగా ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలటం అనేది మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి ఒక గొప్ప అదృష్టంగానో లేకపోతే ఇంతకన్నా దురదృష్టంగా ఉండదు అని చెప్పేసి అనేటువంటి ఒక పరిస్థితితో మాకైతే అర్థం కానిటువంటి ఒక పరిస్థితి. ముఖ్యమంత్రి గారి ఆస్తులు సంపాదించుకోవడం గురించి కానివ్వండి, ఆయన ఆర్థికంగా బలపడడం గురించి కానివ్వండి, మేము ఎప్పుడు కూడా బాధపడే పరిస్థితి లేదు, సంతోషపడే పరిస్థితి కూడా లేదు. ఆయన హ్యాపీగా ఉండాలి, ఆయన కుటుంబం కూడా హ్యాపీగా ఉండాలి. కానీ మా పరిస్థితి ఎందుకు, మా రాష్ట్ర ప్రజల పరిస్థితి కానివ్వండి, మా రాష్ట్ర పరిపాలన కానివ్వండి, ఎందుకు ఇలాగ దౌర్భాగ్యమైనటువంటి ఒక స్థితిలోకి ముఖ్యమంత్రి గారు నెట్టేస్తున్నారనే దానికి మాకెవరికి కూడా అంతుపట్టినటువంటి వ్యవహారం. ఎలక్షన్ కి ముందు ఖచ్చితంగా మీ అందరికి అది చేస్తాను, ఇది చేస్తాను, మీరు ఖచ్చితంగా బిలో పవర్టీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా హెలికాప్టర్ లో తిప్పుతాను అన్నట్టుగా, అక్కడికి కూరగాయలను కూడా హెలికాప్టర్ లో విదేశాలకు సప్లై చేస్తాను అని చెప్పినటువంటి ఒక ముఖ్యమంత్రి గారు ఈనాడు 6 నెలలుగా ఏవైతే సూపర్ 6 హామీలు ఉన్నాయో వీటి గురించి మాట్లాడకుండా ఒకవైపు అప్పులు చేసుకుంటూ ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజలని అధోగతి పాలు చేస్తూ ఆయన పరిపాలన ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అనే ఒక క్రమంలోనే ఉన్నారు. కానీ ఏదైతే సూపర్ 6 హామీలు తానిచ్చిన హామీలే, ప్రతిపక్షంలో నుండి కానివ్వండి, ప్రజా సంఘాలు కానివ్వండి, మాకు ఆ పని కావాలి, ఈ పని కావాలి, మాకు మరోటి కావాలి అని చెప్పేసి అడిగే పరిస్థితి కాదు. తాను ఎలక్షన్ కి ముందు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో, వీధి వీధికి ప్రతి టౌన్ కి తిరిగి ఏదైతే అమలారా అక్కలారా మీకు నేను ఇది చేస్తాను అది చేస్తానని చెప్పేసి అని ఆయన చేసినటువంటి హామీలను అడగకుండా ఎవ్రీ వీక్, ప్రతి నెల, ప్రతి వారం ఒక కొత్త ఇష్యూతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈరోజు ఆయన ఆర్థికంగా అత్యధికమైనటువంటి పరిస్థితిలో చేరటం ఏదైతే ఉందో దీన్ని మేమందరం కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానించాల్సినటువంటి పరిస్థితి. ఆహ్వానించకుండా మేము చేయగలిగిన పరిస్థితి కూడా ఏం లేదు. మరోవైపు కరెంట్ ఛార్జీలకి 15,000 కోట్లు ఇప్పుడు తాజాగా ఫిబ్రవరి 1 నుంచి భూముల విలువ రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెంచుతున్నారటండి. అదే సమయంలో ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి, దీన్ని కూడా సంక్షిప్తంగా మాట్లాడితే నరసింహరావు కూడా మాట్లాడతారు. సుజనా చౌదరి గారికి 24 కోట్ల ఆస్తిపై 91 కోట్ల రుణం ఇచ్చారట. సుజనా చౌదరి గారిదే కదా, సుజనా చౌదరి రుణం అంట చట్టవిరుద్ధంగా ఎట్లా సాధిస్తారండి ఇవన్నీ కూడా వాళ్ళు? కొమ్మినేని గారు, ఒక్క కరెంట్ ఛార్జీలు లేదా రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఏంటి సార్? ఈ రాష్ట్రంలో ధరలు పెరగని ఏదైనా నిత్యావసర వస్తువు ఉందా? ఈ ధరలు పెరగినటువంటి ఏదైనా సరే ఏ ఒక్క వ్యవహారంలో గాని చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఒక్క పెన్షన్లు తీసుకునేటువంటి ఒక సంఖ్య 1,50,000కు కుదించడం, అది మాత్రం తగ్గించారు. కానీ ఇంకా ఏ వ్యవహారంలో అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ధరలు తగ్గినటువంటి పరిస్థితి ఉందా? ఏదైనా మీరు గొంతెత్తి మాట్లాడాలంటే ఇమ్మీడియట్ గా దానికి డైవర్షన్ పాలిటిక్స్ లాగా పవన్ కళ్యాణ్ గారిని ఆ టూర్ వేయండి, ఈ టూర్ వేయండి, మీరు వెళ్తే అభిమానులు అటు వెళ్తారు ఇటు వెళ్తారు, సోషల్ మీడియా మొత్తం డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ వాడుకుంటున్నాడు. కానీ ధరలు తగ్గించారు
లేదంటే కూరగాయల ధరలు తగ్గించారు, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించారు, కరెంటు ఛార్జీలు తగ్గించారు, Right. రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గించారు. Okay. ఆఖరికి పెట్రోల్ ధరలు కూడా పక్క రాష్ట్రాలతో కంపేర్ చేస్తూ కొన్ని వందల సంఖ్యలో పుంఖాలుగా మనం చదివినటువంటి ఒక పరిస్థితి. పక్క రాష్ట్రాలు బోట్లు పెట్టాయి, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దోచుకుంటున్నాడు అని చెప్పేసినటువంటి ఊదరగొట్టినటువంటి పరిస్థితి. మరి ఈ రోజు లోకేష్ గారితో ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. ఆ అప్పుడు గుర్తు చేస్తూ ఆయన ఎవరో పెట్టారు, ప్రదీప్ గారు ఎవరు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఆ వీడియో. కర్ణాటక బోర్డర్కి వెళ్ళి చూసారా, ఇక్కడ ఎవరు కొనట్లేదు, ఇక్కడంతా అక్కడికి వెళ్ళి కొనుక్కుంటున్నారు, అది ఇదని తిట్టారు. ఇప్పుడు ఇంతవరకు అసలు ఎక్కడ సూయి లేదట, దాన్ని తగ్గించడం ఏం చేయలేదట. ఇప్పుడంతా కూడా బాబు గారు ఆయన మాఫియా మేనియా ఇది మాత్రమే ముందుకెళ్తుంది సార్. అమరావతి అదిగో అమరావతి, ఇదిగో చెలో తిరుపతి అన్నట్టు ఇక రెండో విషయమే లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి అని అంటే అమరావతి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ డెవలప్మెంట్ జరిగినా అది అమరావతి. 9 కోట్ల రూపాయలతో మన్యంలో రోడ్లేసి 900 కోట్ల రూపాయలు మరొక వైపు అమరావతిలో రోడ్లకు పెట్టి అమరావతిని అజరామర నగరంగా కీర్తిస్తూ ఈ రోజు ఆయన ఇచ్చేటువంటి బిల్డప్ అది చూసి మనందరం తట్టుకోలేకపోయినటువంటి ఒక పరిస్థితి. రైట్, ఓకే. శ్రీనివాసరెడ్డి గారు, నరసరావుపేట, చెప్పండి. చంద్రబాబు గారికి 930 కోట్లు అయితే చాలా సంతోషంగా ఉందని మన వెంకటేష్ గారు అంటున్నారు, న్యాయవాది. సరదాగా మీరు కూడా సంతోషపడుతున్నారా దేశంలోని అత్యధిక సంపద కలిగిన సీఎంగా మనకున్నందుకు? ప్రముఖులందరికీ అయితే నేను సరే సంపన్నుడు అయితే కావచ్చు, కానీ శేఖర్ రెడ్డి గారికి ఒక మనవి సార్. ఏది? శేఖర్ రెడ్డి గారికి చిన్న విషయము. శేఖర్ రెడ్డి గారు, మీరు వైసీపీ పార్టీ తరఫున మీరు సిపిఎం పార్టీని కూడా సపోర్ట్ చేసుకుంటారు. హలో, ఉన్నారు కదా, వాళ్ళు కూడా సపోర్ట్ చేసుకుంటే మీ పార్టీకి ముందుకెళ్తారు. సరే, అది వేరే చర్చలండి, అది ఆయన ఏం చెప్తారు, కానీ అది ఆయన స్థాయిలో జరిగేది కాదు కదా. రైట్, మీ అభిప్రాయం చెప్పారు. సిపిఎంతో కలవండి, వాళ్ళతో కలవండి అనేది అట్లా ఉండదు రాజకీయాల్లో. అది అందరూ పవన్ కళ్యాణ్ లాగానే, అందరూ చంద్రబాబు లాగానే వ్యవహరించరు కదా. దాని సందర్భాన్ని బట్టి, పరిస్థితిని బట్టి భవిష్యత్తులో ఏం చేస్తారో చూద్దాం. రైట్, ఓకే. అత్యంత ధనిక సీఎం చంద్రబాబు అని ఒక వార్త వచ్చింది నరసింహరావు గారు. అలాగే సుజనా చౌదరి గారికి 24 కోట్ల ఆస్తి మీద 91 కోట్ల రుణం ఎట్లా ఇస్తారు? ఆశ్చర్యంగానే ఉంది, మరి వినటానికి, చదవటానికి కూడా ఆశ్చర్యంగానే ఉంది. మరి మీరు ఏమైనా సంక్షిప్తంగా దీని మీద వ్యాఖ్యానిస్తారా? చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ఆర్థిక వ్యవహారాలన్నీ ఆయనే చూసేవారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కార్పొరేట్లతో అత్యంత సన్నిహితమైనటువంటి సంబంధాలు ఆయనకు ఉన్నాయి. అందువల్ల ప్రజల మీద ప్రేమ ఉన్నట్టు, పరిశ్రమలు తెస్తున్నట్టు ప్రైవేట్ వాళ్ళతో గురించి చెబుతారు. కానీ ఇంత ఆస్తులు రావడానికి ప్రజలు ఎవరికైనా అర్థమవుతుంది. ఆయన ఈ కార్పొరేట్ల దగ్గర అవినీతికరమైనటువంటి పద్ధతులు జరగకపోతే ఎలా వచ్చాయి? ఆయన హైదరాబాద్లో ఎల్ఎన్టీ ద్వారానే ఆయన ఆఫీసు, ఇల్లు కూడా ఏర్పడిందని కూడా అందరూ ఆ రోజుల్లో చెప్పుకునేవారు. అందువల్ల అవినీతి ఈరోజు ఏ స్థాయిలో ఉన్నదనేది దీన్ని బట్టి, ఆయన ఆస్తిపాస్తులను బట్టి ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. అందువల్ల ఇదేమీ కొత్త విషయంలాగా లేదు. అందులో సుజనా చౌదరి గారు గురించి, ఆయన తీసుకున్న అప్పు గురించి ఈరోజు కాదు, అది 5 ఏళ్ల క్రితం బయటపడిన వెంటనే ఈడీ నోటీసులు ఇవ్వగానే ఆయన బీజేపీకి వెళ్ళి వాషింగ్ మిషన్లో క్లీన్ అయిపోయి ఇప్పుడు నీతివంతమైనటువంటి నాయకుడిగా ఆయన అందువల్ల వారి గురించి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారాల్లో ఉన్న వాళ్ళు అత్యధిక మంది వ్యాపారాలు అట్లాగే ఈ కార్పొరేట్లతో లాలూచీలు, ఇదే ఈరోజు ప్రధానమైనటువంటి అది ఉంటేనే రాజకీయాల్లో ఉండడం, లేకపోతే లేదనేటువంటి స్థాయికి రాజకీయాలు దిగజారడమే ఈరోజు ప్రజలు రాజకీయాలను ఆశ్రయించుకుని దాని విలువలను కోల్పోయేటువంటి దీన్ని కూడా చెబుతున్నారు. సిపిఎం పార్టీ ఎప్పుడు కూడా దాని స్వతంత్ర స్థాయిని తోటి వ్యవహరించింది. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మంచి చేస్తే మంచి అన్నాం, తప్పు అయితే తప్పని. అట్లాగే ఇప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వంతో కూడా అదే రకమైన ఈ స్వతంత్రమైనటువంటి వైఖరి తప్ప ఒకరిని బలపరిచేటువంటి వైఖరి తీసుకోలేదు. అది కరెక్ట్ కాదు. వారెవరో తెలియక రాజకీయ విధానాన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. రైట్, శేఖర్ గారు చెప్పండి, షిరిడి సాయి మీద ఎందుకు ఈనాడు వాళ్ళు ఇంతగా రోధిస్తూ వార్తలు రాస్తారు? నిజంగా మరి వాళ్ళు టీడీపీకి కూడా డబ్బులు ఇచ్చారు కదా, ఎలక్టరల్ ఫండ్స్ ఇచ్చారు కదా. చంద్రబాబుకు తెలియకుండా, మంత్రి రవే కదా విద్యుత్ శాఖ మంత్రి, ఆయనకి తెలియకుండా 5,000 ట్రాన్స్ఫర్లు ఒక ఆఫీసర్ ఇచ్చాడంటే మీరు నమ్ముతారా? ఈనాడు వాళ్ళు కొన్ని రాసేదేదో చంద్రబాబునే తప్పు పడతా రాయొచ్చు కదా.
సార్ ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అసలు లేని కంపెనీలు వెళ్ళిపోతున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి కక్ష సాధింపు అని చెప్పి మాట్లాడాలి సార్. కానీ ఇప్పుడు మాత్రం ఉన్న పరిశ్రమల మీద కక్ష సాధింపుగా కులాన్ని రుద్దుతూ వీళ్ళు రాసే రాతలను మాత్రం సమర్థించాలి. ఈ దరిద్రం నడుస్తాం సార్. ఒక్క చిన్న మాట చెప్తాను, నేను ఎన్నిసార్లు చేయలేపాను సార్. ఏంటంటే సార్, చంద్రబాబు నాయుడు గారు జలహారతి జలసిరి అని చెప్పేసి బిల్ల బాబాయలు రాస్తా ఉన్నారు సార్. సార్ దాని గురించి ఒక చిన్న మాట సార్. మీరు సీనియర్ జర్నలిస్ట్ గమనిస్తున్నారు సార్, 99 నుంచి 2004 మధ్యలో నీటి తీరువా కాల్పులు అని చెప్పేసి ఏలూరు తణుకు మధ్య రైతులను కాల్చి చంపారు సార్ చంద్రబాబు నాయుడు. కాల్దారి దగ్గర జరిగింది అది. కాల్చి చంపారు సార్. సేమ్ అదే పరిస్థితుల్ని మళ్ళీ రాయలసీమకి తీసుకురావడం కోసం చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారు సార్. ఈ ప్రాజెక్ట్ గవర్నమెంట్ నిర్మించడం లేదు సార్. పీపీపీ ప్రైవేట్ మోడ్ లో నిర్మించి ప్రైవేట్ వాళ్ళే ఎకరాకి ఇంత అని చెప్పి చార్జ్ చేసి నెలకి. అవును, అది చదివితే అట్లాగే అనిపించింది. పరిస్థితులకు చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారు సార్. దాని గురించి రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తున్నటువంటి బాధ్యత ఉంది సార్. అవును, మీలాంటి జర్నలిస్ట్ సోదరులు, నరసింహరావు లాంటి ఏదైతే సిపిఎం నాయకులు అందరూ కూడా ప్రజల్ని ఎడ్యుకేట్ చేసిన పరిస్థితి ఉంది సార్. వీళ్ళు ప్రచార మోజులో రైతులకు బొంద పెట్టడానికి సిద్ధమయ్యారు సార్. అంటే ఆ గతంలో ఒక నీటి సంస్కరణని తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది చంద్రబాబు గారి టైంలో అనుకుంటా. దాని ప్రకారం ఏంటంటే మీటర్లు పెట్టి అక్కడ వాటర్ ఎంత ఇచ్చారో అంత చొప్పున వసూలు చేయాలనేది ఒక ప్రపోజల్ పెడితే దాని మీద చాలా తీవ్రమైన ఆందోళన వచ్చింది. అలాగే ఆ రోజుల్లో అసలు ఆయనకి పోలవరం ఇటువంటి వాటి మీద పెద్ద ఆసక్తి ఉండేది కాదు. రాజశేఖర గారు వచ్చిన తర్వాతే వాటి మీద దృష్టి పెట్టి ఆయన అనుమతులు ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు తన కళ అది అని అంటున్నారు. అట్లాగే మీటర్లు పెడితే ఉరితాళ్ళని అప్పుడు చెప్పారు, ఇప్పుడు ఆయనే మీటర్లు కంటిన్యూ చేస్తున్నారు. ఇదంతా మరి ఇప్పుడు రేపు నెక్స్ట్ ఇంకో గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, మళ్ళీ చంద్రబాబు గారే దీన్ని వ్యతిరేకించవచ్చు. ఆశ్చర్యం అక్కర్లా. ఏంటి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెబుతారా ప్రాజెక్టులు అని చెప్పి అట్లా జరుగుతూ ఉంటుంది. రైట్. వెంకటేష్ గారు, శేఖర్ రెడ్డి గారు, నరసింహ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.